అది జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. ఓరు గల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస గల్లు గల్లు మన్నాదే ఓర చూపులే రువ్వే పిల్ల ఏ కబీర నువ్వులా ఉన్నావే ఓరు గల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస గల్లు గల్లు మన్నాదే ఓర చూపులే రువ్వే పిల్ల ఏ కబీర నువ్వులా ఉన్నావే జవనాల ఓ మధుబాలా జవనాల ఓ మధుబాల ఇవి జగడాల ముద్దు పగడాల Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. నేనైతే వచ్చేసా మరి ప్లీజ్ వెల్కమ్ మానస్. Welcome back to Zabardast Khatarnak Comedy Show. Saturday segment. Samana Saturday episode ready ga undi. Mari మొదలు పెడదామా? Let's begin the show. మానస్, ఇప్పుడు మన ఎంటర్టైన్మెంట్ డోస్ పెంచడానికి ఎవరు రాబోతున్నారు? ఇంకెవరు? జబర్దస్త్ మూల స్తంభం మన రాకెట్ రాఘవ యాంటీ. మేడం నమస్తే. మేడం నమస్తే సార్. నమస్తే సార్. హాయ్ రష్మి గారు నమస్తే. హాయ్ మానస్ గారు నమస్తే. ఆడియన్స్ అందరికి నమస్తే. మై డియర్ కెమెరామెన్ అందరికి నమస్తే. ఏంటి స్కిట్ సగం నమస్తేలేనా ఈ రోజు? బాగా చేశారండి. కొంచెం కామెడీ ఉంటేవాడు. అయిందా? బాగైందా? నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకురా? నేను చెప్పాల్సిన వాళ్ళు చెప్పేశారు కదా. పంచులు ఎయ్యలేక కాదురా, రాయిలేక రాయిలేక కూడా కాదు. ఏమనుకుంటున్నావు? పాపం ఖుష్బు మేడం గారు ఇక్కడ ఫ్లైట్ ఎక్కారంటే గంటన్నర సేపు జర్నీ చేసి చెన్నై వెళ్ళాలి. నవ్వి నోరు నొప్పెడితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? నవ్విస్తా ఉన్నావా ఏడిపిస్తా ఉన్నావా? రష్మి గారు అందంగా ఉంటారా? అవును. రష్మి గారి కంటే ఖుష్బు గారు ఇంకా అందంగా ఉంటారా? అవును. వాళ్ళిద్దరికంటే నేను ఇంకా అందంగా ఉంటాను. ఇదేంట్రా బ్యాగ్ ఎక్కడ చూసినట్టుంది? చూసినట్టు కదా, వెనక చేసినట్టుంది. సార్ ఓనర్ గారు నమస్తే. కుటుంబరావు గారు బ్యాగ్ ఏంటి సార్ బయట పెట్టారు? అది బయట పెట్టలేదు, బయట పడేశాను. మీరు రెంట్ ఇచ్చి 6 నెలలు అవుతుందిరా. వాటే జ్ఞాపక శక్తి. 6 నెలల కింద విషయాన్ని కూడా గుర్తు పెట్టుకున్నారా ఓనర్ గారు? డైలాగ్ అంటే మర్చిపోతారు కానీ ఎలాంటి బాగా గుర్తుపెట్టుకుంటాడు. మీరు రెంట్ ఇచ్చి 6 నెలలు అవుతుందిరా. ఇవాళ కానీ మీరు రెంట్ కట్టకపోతే మేడమే చెయ్యేసి బయటతో అతను ఏమనుకుంటున్నారో. రెంట్ కడితేనే కొంపలో కడిగట్టండి. మీ సావు మీరు సావు లేకపోతే రే నేను చాలా హర్ట్ అయ్యాను రా. ఏరా ఏదో చెయ్యాలి. ఫోన్ చేస్తా ముందు. హలో బావరే, నువ్వు చాలా రోజులు బట్టి పెర్ఫార్మెన్స్ చేస్తాను కదా, అర్జెంట్ గా రా. ఇక నీ పెర్ఫార్మెన్స్ ఏంటో చూపించు. చిన్నబాబు
రంగయ్య ఎందుకు ఇలా వచ్చావు? నన్ను వెతకొద్దు, నా దగ్గరికి రావద్దు అని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు రంగయ్య? చిన్నబాబు రంగయ్య బ్యాంకులందరూ మన ఇంటి చుట్టే తిరుగుతున్నారు. ఏ అన్నప్పులున్నాయా నువ్వు పెట్టిన 1000 కోట్లు వడ్డీల మీద వడ్డీలు పెరిగిపోయి ఎక్కడ పెట్టాలో తిరగ బ్యాగులు పట్టుకొని బ్యాంకు చుట్టూ అందరూ తిరుగుతున్నారు. ఊపిరి తీసుకుని మాట్లాడరా. చిన్నబాబు గారు ఒక విషయం తెలుసా? ఏంటి? మన డబ్బులను ఎలుకలు కొరికేస్తున్నాయట. రంగయ్య బంగారం అంతా 10 కుక్కలు మింగేస్తున్నాయట. రంగయ్య భద్ర వైడూర్య గజకర్ణ గోకర్ణ దానవీర శూరకర్ణ అన్ని ఆగమైపోతున్నాయి. నాకు ఇన్ని వేల కోట్లు వస్తున్నాయని ఎక్కడ చెప్పొద్దని చెప్పాను కదా. ఇలాంటి కొంపలు వందలు కొనగలనే సరే నేను ఒక అద్దెలో ఉండి అద్దె కట్టలని నటిస్తూ ఇంటి ఓనర్ చేత తిట్లు తింటున్నాను రంగయ్య. రంగయ్య నేను ఎందుకు ఇలా తిరుగుతున్నానో తెలుసా నీకు? ఆ 1000 కోట్లు తీసుకునే అర్హత నాకు లేదు రంగయ్య. లేదు. ఆ 1000 కోట్లు ఒక మంచివాడికి దక్కాలి, ఒక అమాయకుడికి దక్కాలి. ఈ 1000 కోట్ల ఆస్తి అమాయకుడికి రాసి నేను హ్యాపీగా హిమాలయాలకు వెళ్ళిపోతాను రంగయ్య. రంగయ్య ఊపిరి తీసుకోరా. 1000 కోట్లు ఉన్నాయని ఎవరికి చెప్పొద్దు రంగయ్య. కడసారి నిన్ను చూసిపోతా చిన్న బాబు. జాగ్రత్త చిన్న బాబు. కడసారిది వీటు కన్నీటితో మార్చేవరాలు. వెళ్ళిపోదాం పద. ఎక్కడికి? మేము ఉండడానికి ఎక్కడైనా ఏదైనా చెట్టు చూసుకోవాలి కదా, ఏ చెట్టు కింద వెళ్ళిపోదామని. ఇప్పుడు 6 నెలలు ఉన్నారు. ఇప్పుడు వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తారో? ఇంట్లో ఉండి పర్లేదు. రెంట్ కూడా రుణమాఫీ చేసేలే. కానీ ఉన్నట్టుండి మీరు అంత రెంట్ని ఎందుకు మాఫీ చేశారు? ఏం లేదు, మా ఆవిడ రత్నం చేస్తుందంట, ఏదో వదిలేమంది. వదిలేదు బాగాలేదని చెప్పి రెంట్ వదిలేను. వద్దు ఎలాంటి నమస్కారం పెట్టండి సార్. బ్యాగ్ తీసుకుంటున్నాను సార్. ఏమండి రెంట్ అడగమన్నాను, అడిగారా? ఇస్తానన్నారు లేవే. కొద్ది గట్టిగా అడిగారా? వేరే స్కీమ్ ఉంది, నువ్వు కంగారు పడకో. ఏటి కంగారు పడకో, 6 నెలలు అయిందాడు కొంపలోకి వచ్చి అడగవా? భాగ్యం ఇస్తానన్న చెప్పాను కదా. నువ్వు ఉండి కోరుతా, నేను వెళ్తాను. అడుగుతాను. సరే మీరే దానికి టైం అని వచ్చేస్తావు. ప్రసాద్ చెప్పరా. ఆస్తి పెనకైతే తీసి ఆ 1000 కోట్లు కూడా మన కుటుంబరావు గారికి రాసేయాలరా, ఓనర్ గారికి. ఏంటి కుటుంబం రాహేస్తావా? ఎందుకురా? నా 1000 కోట్లు ఒక అమాయకుడికి మనిషికి రాద్దాం అనుకున్నాను కదా. వద్దురా. ఒక 6 నెలల రెంట్ కోసం నువ్వు ఆస్తి మొత్తం 1000 కోట్లు రాది, 1000 రూపాయలు కాదు. ఓ టెస్ట్ పెడదాం. టెస్ట్ పెడదామా? బావగారు అలాగే ఉంటా. ఏమైందిరా? అక్క కొంట్లో బాగోలేదంట, అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలి, 10 లక్షలు అవుతాయని చెప్పారంట. 10 లక్షలా? ఈ విషయం మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి, ఎవరికి తెలియకూడదు. ఎవరికి తెలియలేరా? పద. అయ్యి బాబు, ఇప్పుడు 10 లక్షలు అంటే అలాగా? ఏమండి కాఫీ కావాలా, టీ కావాలా? నీ బంగారం కావు. మా పుట్టింటోళ్ళు నాకు ఇచ్చిన బంగారం. నీకు అర్థం కాదు. 10,000 కోట్లే అక్కడ. ఒకసారి బంగారం నాకు అవన్నీ తెలుదురా, బంగారం మాత్రం నేను ఇవ్వను. నేను మంచోడుగా నిరూపించుకుంటే నువ్వు నిరూపించుకోకపోతే మానేసుకో, బంగారం ఒకసారి నేను ఇవ్వను. నేను ఇవ్వనని చెప్పాను కదా. నేను ఇవ్వనని చెప్పాను, నేను ఇవ్వను. నువ్వు కొట్టినా నేను ఇవ్వను. నీ ముఖం చూసి ప్లే చేసుకోవడం అనుకున్నావు, దీన్ని చూసి పెళ్లి చేసుకుంటే ఇద్దరు కొట్టేతను పెళ్లి చేసుకున్నాను. నాగలేమో తొందరగా ఊడి సావు. చాలు వెళ్ళిపో. ఎమ్మెతే 10 లక్షలు వస్తాయి, నాకు ఇచ్చేచ్చు. కుటుంబరావు గారు ఏంటి ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నారు? ఏంటి సమస్య వచ్చినట్టుంది? లేదు సార్, సమస్య లేదు సార్. నీరసంగా కనబడుతున్నావు. ఏం లేదు సార్, బాగానే ఉన్నాం సార్. ఎక్కడ బాగున్నావురా? బాగానే ఉన్నాను. ఎక్కడ బాగున్నావు? నీకు బాగున్నాం సార్. నీకో ఫోన్ వచ్చింది, మీ అక్కకో ప్రాబ్లం వచ్చింది, దానికి 10 లక్షలు కావాలనిపించింది. నీకు దాన్ని అడగడానికి మొహమాట వచ్చింది, అందుకే నేను వచ్చింది. వెళ్ళి ఆపరేషన్ చేయించు. ఓకే సార్. నేను మంచిది, కొద్ది గుర్తుపెట్టుకో. లాభలేదు. నేను కుటుంబరావు గారికి 1000 కోట్లు కుటుంబరావు గారికి రాసేస్తాను. వాడి రియాలిటీ నీకు తెలిపించాలంటే లాస్ట్ ఒక్క టెస్ట్ నా కోసం పెట్టరా. అనాశనాలను పెడుతున్నాం, కొంచెం డబ్బులు కావాలండి ఇల్లు కొనడానికి అని అడుగు. కుటుంబరావు గారు ఏంటి? ఏం లేదు కుటుంబరావు గారు, మా ఊర్లోని మీ అందరం చందాలు వేసుకుని ఒక అనాథ శరణాలయం కట్టాలని తెలుసు. అందరం తల ఎంత వేసుకున్నాం. మీ వంతుకి ఏదైనా ఒక 1000 రూపాయలు వేస్తే బాగుంటుంది. క్యాష్ లేదు. లేవంటలే, పద ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? క్యాష్ లేదన్నాను కానీ నా ఇంట్లో పెట్టుకుంటారా అనాథ శరణాలయం. ఒక నిమిషం పత్రాలు చెప్తాను.
వెళ్ళు. వస్తాం సార్. వెళ్ళు. ఇంకా లాభం లేదు 1000 కోట్లు కుటుంబరావు గారికి రాసి ఇచ్చేస్తాను నేను. ఏంటి ఏంటి రాయిస్తానన్నారు ఏంటి? ఏం లేదు సార్, అది వద్దురా. వద్దు, నేను రాసిస్తాను. ఒకసారి ఆడేదో రాసిస్తాను వద్దంటే మధ్యలో మీరు రాసేది పర్లేదు. లేదు సార్, పెన్ను రాయట్లేదు అది. పెన్ రాయట్లేదు. నేను తెస్తాను, ఒక నిమిషం ఆగండి. నేను తెస్తానండి. రండి, మంచి వచ్చాను, మంచి పెన్ పట్టుకొచ్చాను రా. ఎక్కడున్నారా? చిన్నబాబు, చిన్నబాబు ఎవరు నువ్వు? రేపటి నుంచి నువ్వు చిన్నబాబు అని పిలవాల్సింది నన్నే. 1000 ఇష్టమని పిలుస్తా, 1000 ఇష్టమని పిలుస్తా. 1000 పిలవరా? వాడు ఒక క్యారెక్టర్ ఇచ్చిండు, 3 ఎంట్రీలు ఏమన్నాడు, 2 ఎంట్రీకే స్విచ్ ఆఫ్ చేసుకుని నాకు 1000 రూపాయలు కావాలి, నాకు మందు కావాలి. అంటే ఇదంతా డ్రామానా? రామే ఒరే, అంటే నేను నా ఇల్లు రాసిచ్చానా? నీ వల్ల కదా మొత్తం రాసిచ్చింది. ఇల్లంతా రాసిచ్చానా? ఇప్పుడు గనక మా ఆవిడ తెలిస్తే పంపలేదు కానీ నన్నంట. తగులుతుందిరా, తగలాలి. బంగారం ఏమన్నా ఇచ్చాను, 1,00,000 రూపాయలు ఏమన్నా ఇచ్చాను. నా మాట ఏమన్నా విన్నావా? ఇల్లంతా రాసిస్తావా? అందరూ 10 గంటలకు వస్తుంటే నువ్వేట్రా జమీందారమ్మ? 12 గంటలకు వస్తావేట్రా నువ్వు? నిజంగానే సో ఆడియన్స్ ఎలా అనిపించింది ఈ స్కిట్ మీకు? బాగుందండి, రావు గారి స్కిట్ సూపర్ ఉంది. జడ్జెస్, ఖుష్బు మ్యామ్ ఎలా అనిపించింది? రాఘవ గారు స్కిట్ బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, కొద్దిగా లాగ్ అనిపించింది. ఇట్స్ ఎంటర్టైనింగ్ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అలా కాదు, బట్ గుడ్ లక్. బాగుందండి రావు గారు, చాలా బాగా చేశారు అందరూ. మన రాజమౌళి గాని, నాగి, శ్రీదేవి చాలా బాగా చేశారు. పంచప్రసాద్ సపోర్టింగ్ క్యారెక్టర్ చాలా బాగా చేశారు. నీతి ఏంటంటే తలుపుల చాటు నుంచి వినకూడదు. థ్యాంక్ యూ. మానస్, ఎంటర్టైన్మెంట్ టెంపరేచర్ పెంచాలి కదా? అవును, నాన్ స్టాప్ పంచులు, నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్, నాన్ స్టాప్ నవ్వులు ఇవ్వడానికి ఇన్నిసార్లు నాన్ స్టాప్ అంటున్నావంటే ఎవరు వస్తున్నారు? మన నాన్ స్టాప్ నూకరాజు అండ్ టీమ్ అలాంగ్ విత్ సమ్ సెలబ్రిటీ గెస్ట్. లెట్స్ వెల్కమ్ దెమ్. నమస్కారం సార్, మేము జైన్స్ మూవ్ చేస్తున్నాం. నేను హీరో, వీడు నా ఫ్రెండ్ సుమన్ శెట్టి. కాదు సార్, నేను హీరో, ఈడే సుమన్ శెట్టి. నేను హీరో, నువ్వు సుమన్ శెట్టి రా. నేను హీరో, నువ్వు సుమన్ శెట్టి రా. నువ్వే హీరోగా పట్టుకో. హీరోయిన్ సౌండ్ వస్తుంది. నేను హీరో, నువ్వే సుమన్ శెట్టి. లేదు లేదు, నేనే హీరో, నువ్వే సుమన్ శెట్టి. నువ్వే హీరో, నేనే సుమన్ శెట్టి రా. దరిద్రుడా, అమావాస్య నాడు పుట్టినోడా. నువ్వు హీరో అని చెప్తున్నానా? సరే నేనే హీరో. సరే నువ్వు ఫ్రెండ్ గా ఉండు. అవును, పక్కావు. నా సభతో మాట్లాడుకుని వస్తాను. అవునా? హలో, ఎక్స్క్యూజ్ మీ, మీ ఊరికి మీరు బస్ వేయించారండి, నిజమేనా? అవునండి. ఇంకో దగ్గర కూడా బస్ వేయించాలండి. ఎక్కడ? నా గుండెల్లో. అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో. బస్సు వచ్చినప్పుడు నువ్వు ఇలా తిరగమాకరా. దేనికి రా? బస్సు గుండెల్లోకి వెళ్ళొద్దు, బస్సు గుండెల్లోకి వెళ్ళొద్దు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. బస్సు గుండెల్లోకి వెళ్ళొద్దు. చూపించండి. వా, మీరు పట్టిల్లో దేవతలా ఉన్నారండి. మీరు అసలు జీన్స్ ప్యాంట్ వేసుకున్న ప్రభాస్ లో ఉన్నారు తెలుసా? మీరేంటండి ఇక్కడ? నాకు టైం అయింది. హలో హలో హలో, ఒక్కసారి చెప్పేదినండి. అరే వెళ్ళవయ్యా, వెళ్ళవయ్యా, వెళ్ళు. దయచేసి ఇంకొకసారి విని వెళ్ళు అనే మాట అనకండి ప్లీజ్. ఎందుకు? మేనేజర్ 3 సార్లు, డైరెక్టర్ 4 సార్లు కాల్ చేస్తే వచ్చాడండి. పనికి మాలేదవని ఆ పిల్ల చెప్పింది కదా, కామ్గా ఉండలేవా? A square B square A plus B whole square. Tom and Jerry war a key 8 time 9 I don't care. ఏమండి మీరు? ఎవరు మీకు తెలీదా? 4 షెడ్యూల్ నుంచి చేస్తున్నాడు ఆయన, ఎవరికి తెలియదు. ఇంక నువ్వెవరికి తెలుస్తుంది? సదా సిస్టర్ ని. ఏం వెతుకుతున్నారు? అంటే ట్రైన్ వస్తుందా రాదా అని. ఖచ్చితంగా వచ్చి ఇక్కడే ఆగుతుందండి. అంత కరెక్ట్ గా ఎలాగ చెప్తున్నారు? మిమ్మల్ని చూస్తే నా గుండె ఆగింది, ట్రైన్ ఆగదా అండి?
టైం అవుతుంది, వెళ్ళిపోదాం. ఏమండి జాతరకు వస్తున్నారు కదా? ఎందుకు ఎందుకంటారు ఏంటండి? దేవత లేకపోతే జాతర జరగదు. నేను రావట్లేదు. రావాలి. రావే రా. రానంటే వస్తుందనే రా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? జాతరకు పోవాలా? నీళ్ళు ఎవరు వచ్చేస్తుందిరా? వచ్చేసిందే. రాను రానంటూనే చిన్నదో చిన్నదో రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే. ఏం పండు తెచ్చిందిరా? యా పిల్లి పండు, బత్తాయి పండు, నిమ్మ పండు, దానిమ్మ పండు, అరటి పండు, నేరేడు పండు. ఏం మాట్లాడుతున్నావురా? సరే ఒక్క నిమిషం ఆగు. ఎక్కడికి తీసుకెళ్తున్నావురా? సీక్రెట్ గా మాట్లాడుకుంటావరా పోయా? ఎందుకు పిలిచా? రానన్నా రమ్మన్నా. మీ పట్టీలో చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. నన్ను పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటా. నేను నచ్చానా? నచ్చావు. అయితే ఓకే, ఇప్పుడు వెళ్ళి మా ఫ్రెండ్స్ చెప్తా. ఓకే. పాపం దడుచుకున్నట్టున్నాడు. బావా పరిగెత్తకో, ఆగక్కడ, ఆగమన్నానుగా. దీని వెనకాల పడుతున్నావేంట్రా? ఆగో, దాన్ని నా కళ్ళతో చూడు. నువ్వు కళ్ళతో చూడట్లేదు, కామంతో చూస్తున్నావురా. ముద్దివ్వు. నేను వెంకట్ ప్రేమించాను, నన్ను వదిలిపెట్టు. నువ్వు వెంకట్తో కావాలంటే తిరుగు, వెంకట్తో కావాలంటే మాట్లాడు. పెళ్లి మాత్రం నాతోనే జరగాలి. బావా నన్ను వదిలిపెట్టు, నేను వెళ్ళాలి. అమ్మయ్య అప్పుడెప్పుడో చూశాను సావిత్రి గారిని, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను ఈ రూపంలో. పదండ్రా. ఎక్కడ చూసినా నాకు వెంకట్ ఆలోచనలే వస్తున్నాయి. తెలుసునా నా మనసు నీదేనని హృదయమా తెలుసు. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. ఇట్లా ఇట్లా జరుపుతురా. ఏమైందిరా? జరుపు కొంచెం. జరుపునా? ఇది కాదు ఇదే, ఇది కాదు ఇదే. ఎందుకు వచ్చావు? నిన్ను చూడాలనిపించింది. చూసావుగా, వెళ్ళిపో. వెళ్ళను. లాగరా వాళ్ళ అమ్మ వచ్చిందా? ఏం చేస్తున్నారే? కాలేజీకి టైం అయింది, ఇంకా లేవరా? ఇంట్లోకెళ్ళి రెడీ అవుతున్నాం కదమ్మా. ఏంటి ఏంటి నీ గొడవ? ఏమైనా పెద్దదాన్న లేవా? ఏంది నీ లొల్లి? సీరియల్ ఆర్టిస్ట్ అని సీనియర్ ఆర్టిస్ట్ అని పిలిచిర్రు, దిప్పుతున్నది. పార్వతి, అయ్యో బిడ్డ పోయమ్మ, ఇంట్లో మొత్తము బూజు ఉండదు బిడ్డ. బూజు దులపక చాలా దినాలాయే. ఎవడే ఈడు? కొత్త వానకు పడ్డ దోరి కప్పున్నట్టున్నాడు. నన్ను వదిలిపెట్టండి బాబు. ఏడికొచ్చినవరా? నా ఇంటి పెంకలే తీసి నా ఇంట్లోకి దిగుతావారా? అమ్మా అక్కలు అవ్వరు. ఇంకొకసారి వస్తావా నా ఇంటికి? అస్సలు రాను మేడం. వస్తావా? రాను మేడం. ఇది కనబడకుండా పోతుంది. జీ మేడం, ఫస్ట్ నీ దండం పెడతా, నీ దండం పెడతా. నిన్ను కాదురా దొంగ. నాకు నడు. అయినా ఈయన్ని కాదు సారు, నా మేనల్లుడు గోపిచంద్ ఉన్నాడు, వాణ్ణి అడుగుతా. అబ్బా అబ్బా, ఏ సిగ్గులు ఎదురు నీకు. ఆడు ఏలడంత ఉన్నాడు, ఇల్లుకు పొక్క పెట్టుకొని నా బిడ్డతానికి వచ్చిండు. నువ్వు కండలు పెంచి ఏం లాభం రా? ఏం చేస్తలేవు? నీకు మొగతానం లేదు, మొగనివి కాదు. పోనీ బతుకు జడా. ఆ తొండగాడు నా అల్లుడు అవుతాడా, ఈ కండగాడు నా అల్లుడు అవుతాడా? కొడుక చీరుతా. లేపండ్రా. మంచి నిండుగా ఉంది, దాహం తీరుస్తావా? ఒక్క నీ దాహం ఏంటి? తుక్కుగూడలో ఉన్న అందరి దాహం తీరుస్తా. అయితే పద, పనిస్తా. ఏం పని ఇస్తావు? స్కిట్ ఇది. స్కిట్ అని చెప్పి సందుతో దొరికిందని సందులోకి తీసుకెళ్లిపోతున్నావు. స్కిట్ మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేయకు. హలో, నేను పిలుస్తుంటే నువ్వు మధ్యలో వచ్చావు. వీడు నా మొగుడు. నాకు మొగుడు, వాళ్ళ మొగుడు, ఈ తేడా ఏమి ఉండదు. నేను పోదాల్సింది. లోపలికి రా. వాళ్ళిద్దరు గొడవ పడుతున్నారా? ఒరే, ఇది ఎంత స్కిట్ లో చెల్లెని రియల్ గా దాని భర్తే కదరా. అందుకని చెప్పి వాడిని సాగు కొడుతుందిరా. నీకు ఇదే సందు, వాళ్ళు ఎలాగో కొట్టుకున్నారు కదా. అన్ని లవర్ ఎక్కడ ఉందని తీసుకుని పారిపో. అడవిలో వెళ్ళిపోతా. తీసుకుని వెళ్ళు. మీ గొడవలో పడి అది వాటితో వెళ్ళిపోయింది. ఇంటికి రా, నీ సంగతి చెప్తా.
ఎక్కడా కనిపించట్లేదు రా వీళ్ళు, వెతకండి. నాకు టెన్షన్ గా ఉంది కానీ ఏదైనా మంచి పాట పాడు. ఊరంతా వెన్నెల మనసంతా చీకటి. నా కసక్కుతో నువ్వు బయటికి వెళ్ళావు, దాన్ని లేపుకెళ్దామని చూస్తున్నావారా? నా కసక్కు జోలికి రావాలంటే ముందు నన్ను పసకి చేసే దాని దగ్గరికి వెళ్ళాలి. నీకు దమ్ముంటే నాతో కొట్లాడి అప్పుడు దాన్ని గెలువు. ఓకే గెలుచుకుంటా. కొట్లాడి కొట్లాడి ఎందుకు వదిలేయచ్చు కదరా? బావా బాధగా ఉందా? నువ్వు గెలవగలవు బావా. ఈ జెండా మన చేతిలో ఉన్నంత వరకు ఎవరు ఓడిపోలేదు బావా. నా కోసం గెలువు బావా. వెళ్ళు. నా చేతిలో పెడతారేంట్రా? చూసావా వాళ్ళిద్దరు ఓడిపోయారు. నేను చెప్పానుగా. ఏమని చెప్పావు? జెండా ఎవరి చేతిలో ఉంటే వాళ్ళే. అంటే ఇప్పుడు నేనే నీ పెళ్ళాను. సదా నువ్వు పదా. సదా నువ్వు పదా. సదా సదా నువ్వు పదా. పార్వతి గారు వెల్కమ్, శివ్ అండ్ మహేశ్వరి వెల్కమ్. వెల్కమ్ టు జబర్దస్త్. సార్ ఎలా అనిపించింది ఈ స్కిట్? నాన్ స్టాప్ నూకరాజు గారు చాలా కష్టపడ్డారు. ఈ చివరిన ఉన్న మహేశ్వరి గారు చాలా ఈజీతో చేసింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బాగా చేశారు నూకరాజు గారు. అందరూ కొమరం, రియాజ్, సింగర మీరు బాగా పాడారు. బాగుంది. దానివల్ల ఒక ఊరికే బస్సు వచ్చింది సార్. ఆ మ్యాటర్ కొంచెం చెప్తే ఎలా ఏంటి జరిగింది అనేది. నేను ఫస్ట్ ఊరంతా వెన్నెల సాంగ్ పాడడం జరిగింది. అప్పుడు కోటిసారి గారు మీకు ఏం కావాలని అడిగితే నేను మా ఊరికి ఒక బస్ చేస్తే చాలు సార్ అని అడిగితే వేశారు. ఖుష్బు మ్యామ్ మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? నూకరాజ్ గారు నిజంగానే ఈ స్కిట్ లో చాలా హార్డ్ వర్క్ ఉంది. మహేశ్వరి, మీరు, పార్వతి వెల్కమ్ టు జబర్దస్త్. అండ్ ఇక్కడ కుమరం సార్ అండ్ రియాజ్ ఎక్కువ హార్డ్ వర్క్ మీదే. అప్రిసియేషన్ ఫర్ దాట్. Thank you to the entire team. అవును రష్మి, ఇందాకలా నువ్వు అన్నావు కదా స్కిట్ల మధ్యలో ఒక స్పెషల్ ఉంటుంది, ఒక స్పెషల్ ఉంటుంది అని. 12 years సెలబ్రేషన్ తర్వాత ఇంకేం స్పెషల్ ఉంటుంది చెప్పను, చూపిస్తా. మోస్ట్ వాంటెడ్, అందరికి ఇష్టమైన ఒకరు రాబోతున్నారు. పేరైతే నేను అనౌన్స్ చేయను. లెట్స్ జస్ట్ వెల్కమ్ హిమ్. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని. నాకు నిన్నే పెళ్ళైంది సార్. ఈ రోజు నా ఫస్ట్ నైట్. యాక్చువల్లీ వీడు పుట్టాడు కాబట్టి నేను పెళ్ళైంది. అదేంటి? ఒక 5 years బ్యాక్ జరిగిన ఒక తప్పిదం. ఏవండి వచ్చావా? మనం ఈరోజు హనీమూన్ పోదామండి. హనీమూన్ కి వెళ్ళాలంటే ముందు నేను పనికి వెళ్ళాలి, డబ్బులు సంపాదించుకుని వస్తాను. ఆ తర్వాత కార్ తీసుకురా. తీసుకొస్తా. మామా ఏంట్రా ఇలా వచ్చారు ముగ్గురు? ఇక్కడ కలిసి వెళ్తున్నారు. నీ పెళ్ళైంది కదా మామ, దావత్రా. సరే మరి ఇప్పుడు మందంటే ఏడు దొరుకుతుందా? ఎవరిని తెచ్చిపెట్టిన ఆల్రెడీ. మందు దాగి వెళ్తే అసలే ఫస్ట్ నైట్ మా ఆవిడ ఏమంటదో అని భయంగా. మామ 2 సుక్కలు వేసి ఎనర్జీ వస్తుంది, అర్థమైందా? ఇదేంట్రా చేర్చి చెప్పి తాగాలని అలవాటు కూడా పోయింది నాకు. కొంచెం దాతావా చేసి కొట్టేదా కాగలరా? ఓకేనా? చేర్స్. మీరు కొట్టుకోండి. ఏంది అట్లా తాగుతున్నావు? మెడలుపుతాయేమరా? ఏమైందిరా? ఏంలా బేబీ షామ్లీ. హౌ ఆర్ యు రా? అరే కొడుతుండ్రీడు. నీ మాట మామ నా చెయ్యి పట్టుకుని లేపు. అబ్బా ఎవడ్రా నన్ను చెయ్యి పట్టుకుని లేపింది? నేనేమమ్మా. అంత మగవాడు వరా నువ్వు? నన్ను చెయ్యి పట్టుకుని లేపేంత మగతనం కూడా వచ్చిందంటే ఛాతి మీద చేసినవేంద్రా? ఛాతి ఏడుందిరా? అరే బేబీ శ్యామ్లీ కింద కూర్చొని ఇప్పుడు జుట్టు పట్టుకున్నావా? పట్టుకున్నా. నీ జుట్టు పట్టు నువ్వే లగరా.
అరే నీకు తాగింది ఎక్కువైందిరా. నాకు ఎక్కువైంది. అవును నాకు ఎక్కువైందిరా. మేము పోతాం రా. ఏరికరా మేము పోతాం. అంటే మీరు వచ్చి మందు తాగమంటే తాగాలి, పోమ్మంటే పోవాలి. ఎట్లా కనపడుతున్నారు కంటికి? నేను నువ్వు ఇలా మర్చిపోయినారా? నీకు ఫస్ట్ నైట్ ఉంది. నా ఫస్ట్ నైట్ నీకెట్లా తెలుస్తారా? మేము ముగ్గురం పోతాం రా. నన్ను వదిలి మీరు పోతారా? అంటే బెస్ట్ ఫ్రెండ్ మందు తాగిపించి అట్లా కూతురు అని పోతారా? పోండి బే సరిపోతారా? అరే నేనేమైనా తప్పుగా తప్పుగా ప్రవర్తించాలా? నింటి పోదు ఏమే ఎంతసేపు నుంచి బెల్లు కొట్టాలి? ఏం చేస్తున్నావు లోపల? నువ్వు తాగొచ్చినావు కదా, నీకు ఎట్లా తెలుసు? డోర్ ఓపెన్ ఉంది, నువ్వు బెల్ ఎందుకు కొడుతున్నావు? అవును నేను తాగొచ్చా. అయితే ఇప్పుడు ఏంది? నువ్వు నన్ను మోసం చేసినావు. మన పెళ్లికి ముందు నువ్వు రాత్రి పూట తాగే అలవాటు ఉందని నాకు చెప్పలేవు ఎందుకు? అసలు మనం రాత్రి ఎక్కడ కలిసామే? అలవాటు చెప్పడానికి అంత పగలే కదా. ఆ పగల వల్లే కదా ఆ పగలోడు పుట్టాడు. నేను నీతో మాట్లాడా, నాకు పని ఉంది, పో. కుక్కరు, డ్రమ్ము, సిమెంట్ ప్లానింగ్. నేను పడుకున్నప్పుడు కసకసాని నరికి కుక్కర్లో ఉడకబెట్టి డ్రమ్ములో వేసేసి సిమెంట్ తో కప్పేసి మూసీలో పోసేద్దామనే కదా. ఎవడేడు? ఆడు మన కొడుకే అండి. వాడు నీ కొడుకు, నాకు పుట్టలే. అసలు నాకు పుట్టాడని గ్యారంటీ ఏంది? వాళ్ళు ఒక్క పోలికి కూడా లేదు. ఏం పేరు? ఆయన పేరు పులిరాజు. అంటే నీ నక్క రాజా నేను ధనరాజురా. రాజు కలుస్తూ నువ్వు కొడుకు పిల్లలు ఎందుకు కొడుతున్నావు? నువ్వు అర్థమవుతుందా? చెయ్యి చూపిస్తావు, నలుపుతా. నువ్వు మమ్మల్ని కొట్టినందుకు ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండం. ఏడికి పోతావే? మేము అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతాం. ఈ ఆడోళ్ళందరూ కొడితే పక్కనున్న బెడ్రూమ్ లో పోవాలి కానీ ఎప్పుడు చూడు పుట్టింటి పోతానంటారు. ఇదేం ఫ్యాషన్ అయిపోయింది మీకు? అమ్మా ఇదిగో తీసుకో. మీరు చూస్తుంటే పాపం ఇంకో 50 రూపాయలు అనిపిస్తుంది. స్కానర్ ఉందా? నానా మీ మన్మడు పులిరాజు తాత పోలిక. తాత పోలికైతే పర్లేదు, తాతే దిగి వచ్చినట్టుంది. ఎవరితో మాట్లాడుతున్నారండి? బిడ్డ నువ్వెందుకు వచ్చినావు? ఈ టైంలో ఎందుకు ఏడుస్తున్నావు? మీ అల్లుడు ఈడు నాకు పుట్టలేదు అంటుండు. ఇంతకు ఏమైంది బిడ్డ? మీ అల్లుడు తాగొచ్చి నన్ను కొడుతుండు నాన్న. నేను చేయలేని పని వాడు చేసిండే. నీ అల్లుడు గ్రేట్. అల్లుడు తాగొచ్చి బిడ్డను కొడుతుంటే వాడికి సపోర్ట్ చేస్తావా నువ్వు? ఇగో రాత్రి అయిపోయింది కాబట్టి ఇంట్లోకి వెళ్ళి పండుకుందాం. రేపు పొద్దున 8 గంటలకు అల్లుడిని పిలిచి మాట్లాడదాం. మరుసటి రోజు సాంప్రదాయిని సుప్పిని సుఖ. అత్తగారికి వందనాలు. ఓ మామగారు ఎందుకు వచ్చావు? తాగిన మత్తులో మీ అమ్మాయి మీద చేయి చేసుకున్నాను. నా కొడుకు వాల్యూ, నా భార్య వాల్యూ తెలిసింది. తీసుకెళ్దామని వచ్చాను మామగారు. వచ్చినావురా. అయినా నువ్వేందయ్యా బిడ్డను కొట్టినోని ఇంత కూల్ గా మాట్లాడుతున్నావు? సిగ్గుసరం ఉన్నాదిరా నీకు? కడుపుకు అన్నం తిన్నా గడ్డి తింటున్నావా? ఒకళ్ళ ఏడుపులు అల్లుడు పీడెత్తున్నాడు. ఏడవకు. ఏడవట్లేదు, జలుబు చేసిన టాబ్లెట్ ఏమైనా ఉందా? పంచాయతీలో కలుద్దాం రా. అలాగే పోవే. అడుగో మహారాజు అయ్యగారు అన్యాయం జరిగిపోయింది అయ్యగారు నాకు. ఎంతమంది జీవితంతో ఆడుకుంటావరా నువ్వు? ఓరే చిన్న నాయుడు, సమస్య వారితోటి కాదు, నా అల్లుడి గారితోటి. వాడిని పిలిపించండి. ఏం చెప్తారో వినిపిస్తే. తూర్పు పడమర దక్షిణం కాదురా, తీర్పు నాయనా. తీర్పు చెప్తా సాంప్రదాయిని సుప్పిని. ఏమండి ప్రాబ్లం ఏంటి? రోజు రాత్రి తాగొచ్చి నన్ను మా కొడుకుని కొడుతున్నాడు. అర్థమైపోయింది. ఇక నుంచి పగలొచ్చి బాగా తన్నేసాయి. ఇదే నా తీర్పు. అందరు దొబ్బేయండి ఇక నుంచి. ఇదేం తీర్పిస్తాడు ఈ పెద్ద మనిషి? తనకు అనవసరంగా వచ్చినాం అసలు. ప్రపంచంలో ఇటువంటి తీర్పు చెప్పిన నేను ఎవ్వను చూడలే. మీ ఫ్రెండ్ కదా, అందుకే తీర్పు మనోడికి చెప్పాను. తడుపు
అది కాదు. ఎంత? 5,000. ఇంకా వెళ్ళొస్తాను. వద్దు, ఒక్క నిమిషం. అరే నీ దగ్గర బాటిల్ ఉంది కదా, ఉంది, అది తీసేయి, ఓ 2 చుక్కలు ఇస్తా. అయ్యో నేను అలవాట్లేదు. నేను మర్యాద చెయ్యాలి, నువ్వు మా ఇంటికి వచ్చావు. మీ ఇంటికి కాదు, పంచాయతీకి వచ్చి. ఎవరికి నాయన ఇది? మనోడికి రా. చెప్పారా? వాడికి పోయి నువ్వు మందిస్తున్నావు, చచ్చిపోతావు నాయనా. ఇది నా పంచాయతీ, నా తీర్పు, నేను ఇస్తాను. తూర్పు 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 తూర్పు. రంగులే నీకు రంగులే, రంగులే వీడికి రంగులే. ఆయన బతుకుంటే అమ్మకి చెప్తా, రంగులే నీకు ఇవ్వాలి పక్క. నాకు అర్థం కాలేదు సార్. మనం ఒక్కసారి వెనకెళ్ళి మాట్లాడుకుందామా? ఇప్పుడు వెళ్దామా? దాన్నే ఉంది, వెళ్దాం పదా. రంగులే నీకు రంగులే. అబ్బా రంగులే. ఇప్పుడు అర్థమైందా మీకు? భార్యాభర్తల మధ్య గొడవ వస్తే వాళ్ళే తేల్చుకోవాలి. ఇలా ప్రెసిడెంట్ అనో మధ్యలో ఎవడన్నా వస్తే వాడికి రంగులే, మొత్తం రంగులే. సో ఈ రోజు ధనాదన్ ధనరాజ్ అండ్ యాదం రాజు ఇద్దరు కలిసి మొత్తం చేసిన ఈ స్కిట్ ఎలా అనిపించిందో ముందు జడ్జెస్ ని అడిగే ముందు ఆడియన్స్ ఎలా అనిపించింది స్కిట్? చాలా సంతోషం అండి. సీనియర్ ఆర్టిస్ట్ ధనరాజ్ గారు చాలా బాగా చేశారు సార్, బాగుంది స్కిట్, సూపర్. చాలా రోజులకు కనిపించారండి ధనాదన్ ధనరాజ్ గారు, అప్పుడే చూసినాము, అలానే ఉన్నదండి స్కిట్, చాలా బాగా అనిపించిందండి. ఖుష్బు మ్యామ్ ఎలా అనిపించింది ఈ స్కిట్? ధనాదన్ ధనరాజ్ గారు వెల్కమ్ బ్యాక్. థ్యాంక్స్ మేడం, థ్యాంక్ యూ. ఆ చేంజ్ ఓవర్ తాగిన తర్వాత, తాగినకు ముందు అంత బాగుంది. మిగిలిన అందరూ చాలా బాగా చేశారు. వెల్ డన్, వెల్ పర్ఫార్మ్. కృష్ణమోహన్ గారు. ధనరాజ్ గారు, చిత్రసీన్ స్కిట్ అయితే చాలా మంది కళ్ళు తెరిపించారు. నైట్ మర్చిపోవడం, మార్నింగ్ మళ్ళీ మామూలుగా బతిమాలుకోవడం, ఇవన్నీ చాలా బాగా చేశారు. అందరూ బాగా చేశారు. Once again, thank you so much, Dhanadhan Dhanraj and Yadam Raju team. Mari scores తెలుసుకునే ముందు, can we have all the team leaders on the stage, please? All right, so judges, ready with the scores? Yes. Beginners luck kabatti mana Dhanadhan Dhanraj and Yadam Raju team ni start చేద్దామా? మా టీం నుండి రాకెట్ రాఘవ అండ్ టీమ్, Rocking Rakesh and team, బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్, next ఇటువైపు వచ్చి ఆడో రామ్ ప్రసాద్ and team, లాస్ట్ అండ్ ఫైనల్ నాన్ స్టాప్ నూకరాజు అండ్ టీమ్. The judges, who are the winners? జబర్దస్త్ అమ్మాయి. మ్యామ్ ఇచ్చేయండి. Come on, boys. And mana ivaldi 10,000 rupees check goes to Zabardast Ammai team. And check to part 2 gift hampers. Zabardast Ammai team, right boys? మీరు లాస్ట్ లో పోజులు కొట్టారు కానీ మేము పెద్దగా పోజులు కొట్టేవాళ్ళం కాదు. పోజులు కొట్టేవాళ్ళు కాదు, కామెడీ చేసేవాళ్ళు కాదు. నాగో గారు ఒక అడుగు వెనకేసిందంటే పులి 10 అడుగులు ముందేయడానికి. నెక్స్ట్ ఎపిసోడ్ లో పులి అటాక్ చేస్తది. ఆ అటాక్ ఏదో నెక్స్ట్ వీక్ చూద్దాము. బట్ ఫర్ నౌ వి ఆల్ లవ్ యూ. జబర్దస్త్ గా మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటే చెక్ బాయ్.